భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి మరియం షియూనా చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. మాల్దీవులకు వెళ్లడమే మానేయాలని భారతీయులు పెద్ద ఎత్తున ఫిక్స్ అయిపోయారు. ఇన్ని రోజులు భారతీయ టూరిస్టుల కారణంగా భారీగా ఆర్జించిన మాల్దీవుల ప్రభుత్వం ఇప్పుడు భారతీయుల నుండి వస్తున్న వ్యతిరేకతకు ఉక్కిరిబిక్కిరవుతుంది. మొహమ్మద్ మయూజీ నేతృత్వంలోని మాల్దీవుల ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. జనవరి 7న మరియం షియూనా ఆమె పదవి నుండి తొలగించింది ప్రభుత్వం. యువజన సాధికారత, సమాచార, కళల శాఖ ఉప మంత్రి పదవి నుండి సస్పెండ్ చేసింది. అటోల్ టైమ్స్ నివేదిక ప్రకారం ఆ దేశ ప్రభుత్వం మంత్రులు మరియం షియూనా, మాల్షా షరీఫ్, ముజ్జు మజీద్లను సస్పెండ్ చేసింది. మంత్రి మరియం షియూనా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, మాల్దీవుల ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే వారిపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది. మరియు షియూనా చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం మాల్దీవుల ప్రభుత్వంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారు. అక్కడి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఓ వీడియోపై మాల్దీవుల మంత్రి మరియం షియూనా ప్రధాని మోదీ ఇజ్రాయెల్ దేశపు తోలుబొమ్మ అంటూ అనుచిత కామెంట్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై భారతీయులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. మాల్దీవుల మాజీ ఉపాధ్యక్షుడు అహ్మద్ అదీబ్ సైతం ప్రస్తుత మంత్రులు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు అవమానకరమైన, జాత్యహంకార వ్యాఖ్యలు అంటూ ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు భారత్తో దౌత్యపరమైన విభేదాలకు కారణమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొహమ్మద్ మొయిజు మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత భారత్తో ఆ దేశ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆయన చైనాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ప్రధాని లక్షద్వీప్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలు షేర్ చేసిన అనంతరం మరియం షియూనా మోదీ లక్ష్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆయా ట్వీట్లను డిలీట్ చేసింది. దీంతో మాల్దీవుల్లో భారత హైకమిషన్ ఈ అంశాన్ని మహమ్మద్ మిజూ నేతృత్వంలోని మాలే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు వారిపై చర్యలు తీసుకున్నారు.